హాయ్ దోస్తులు, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలబ్బా. కోడిగుడ్డుతో బగారా రైస్ ఈజీ ప్రాసెస్లో చేసేసుకున్నామా. ఆయిల్ ఎడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చెక్క, ఒక టమాటా, 2 పచ్చిమిర్చి, ఒక బంగాళదుంప సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు, అలాగే పచ్చి బఠానీలు, అలాగే కొంచెం జీడిపప్పు, ఒక గ్లాస్ బియ్యం నానబెట్టాను. అలాగే ఎసురు పోయకూడదు, ముందల పొడి పొడిగా రావాలంటే ఇలా చేసుకోండి. కొంచెం వేడి చేసుకోవాలి బియ్యాన్ని. అలాగే రుచి తగ్గ ఉప్పుని, కారాన్ని, కొంచెం పసుపుని వేసుకోవాలి కలర్ కోసం. కోడిగుడ్లు ఉడికించి పెట్టుకున్న వేసుకొని ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలి. పుదీనా కొంచెం వేసుకోవాలి. 3 విజిల్లు వచ్చేంత వరకు ఉంటే ఇంకెందుకు, ప్లేట్లో పెట్టుకున్నప్పుడు అన్నము పొడి పొడిగా ఎంత బాగుండిద్దంటే చెప్పనవసరంలా. మన నాలిక ఏదో ఒక రుచి కోరతానే ఉండిద్ది. అలాంటప్పుడు మన ఇంట్లో కూర ఏం లేనప్పుడు కొంచెం పెరుగు ఉందనుకో, ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని, ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని, ఈ పెరుగు కొంచెం ఉల్లిపాయని పక్కన పెట్టుకొని ఈ బగారా రైస్ తింటుంటే అబ్బా ఎంత బాగుందో. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్.